ఫోటోని కుట్టేద్దాం. నగరంలో సరికొత్తగా ట్రెండ్ అవుతున్న ఎంబ్రాయిడరీ స్టైల్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. పుష్ప 2 రిలీజ్ కు టైం దగ్గర పడుతున్న కొద్దీ సంచలనాలకు మారు పేరుగా మారుతోంది. ముఖ్యంగా పుష్పరాజ్ కు ఉన్న బ్రాండ్ ను కంప్లీట్ గా క్యాష్ చేసుకునేందుకు మైత్రి మూవీ మేకర్స్ కొత్త దారిలో వెళ్తున్నట్లు సమాచారం. ఇప్పటికే పుష్ప 2 పై రికార్డు స్థాయిలో బ్రాండింగ్ జరుగుతోంది. ఇప్పుడు ఫస్ట్ డే ఫస్ట్ షో ఫస్ట్ టికెట్ ను వేలం వేయబోతున్నారట. డిసెంబర్ 5న పుష్ప 2 చూడాలనుకుంటున్నారు ఐకాన్ ఫ్యాన్స్. టైం దగ్గర పడుతున్న కొద్దీ ఫ్యాన్స్ హార్ట్ బీట్ పెరుగుతోంది. ఎప్పుడెప్పుడు బిగ్ స్క్రీన్ పై పుష్పరాజును చూస్తామా అంటూ కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా పుష్ప సీక్వెల్ 12,000 నుంచి 14,000 స్క్రీన్స్ లో రిలీజ్ అవుతోంది. అయినా కూడా ఫస్ట్ డే ఫస్ట్ షో ఫస్ట్ టికెట్ కు ఉండే క్రేజ్ గురించి తెలిసిందే. అందుకే మైత్రి మూవీ మేకర్స్ ఫస్ట్ డే ఫస్ట్ షో ఫస్ట్ టికెట్ ను వేలం వేయాలనుకుంటుందట. ఈ వేలంలో ఎవరు ఎక్కువ పాడుకుంటే వారికి ఆ టికెట్ ఇస్తారట. 2 తెలుగు రాష్ట్రాల్లోని అన్ని థియేటర్స్ లో మొదటి టికెట్ వేలం ద్వారా విక్రయించాలని నిర్మాతలు ఆలోచిస్తున్నారట. ఇలా వేలం ద్వారా టికెట్ కొనుగోలు చేసిన వారి వివరాలను ఆన్లైన్ లో వెల్లడించనున్నారట. ఇదే నిజమైతే మాత్రం పుష్ప 2 ఫస్ట్ డే కలెక్షన్స్ ఎవరూ ఊహించినంతగా ఉంటాయి. అయితే ఈ విషయంపై నిర్మాతల నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మరోవైపు పుష్ప 2 నుంచి 3వ సింగిల్ రిలీజ్ కు సుకుమార్ రెడీ అవుతున్నాడు. మరో 2-3 రోజుల్లో పుష్ప సీక్వెల్స్ లోని స్పెషల్ సాంగ్ డీటెయిల్స్ రివీల్ అవుతాయట. శ్రీలీల స్టెప్స్ వేసిన సాంగ్ కోసం పుష్ప ఫ్యాన్స్ చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఫస్ట్ పార్ట్ లో సమంత కనిపించిన అంటావా సాంగ్ పెద్ద ఎత్తున సెన్సేషన్ సృష్టించింది. ఇప్పుడు సీక్వెల్ లోని స్పెషల్ సాంగ్ పై అంతకు మించిన అంచనాలు ఉన్నాయి. ఫోటోని కుట్టేద్దాం. నగరంలో సరికొత్తగా ట్రెండ్ అవుతున్న ఎంబ్రాయిడరీ స్టైల్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ఏ స్టార్ ఇన్స్టాలో పోస్ట్ పెట్టినా ఫ్యాన్స్ కంగారు పడే పరిస్థితి తీసుకొచ్చారు. ఎక్కడ డివోర్స్ అంటారేమో అని తెగ టెన్షన్ పడిపోతున్నారు అభిమానులు. ముఖ్యంగా కోలీవుడ్ అయితే డివోర్స్ కు అడ్డగా మారింది. స్టార్స్ కొన్ని కోట్ల మందికి ఐకాన్స్ అయినప్పటికీ పర్సనల్ లైఫ్ విషయంలో ఇంతకంటే ఏం చేయలేమంటున్నారు. ఐశ్వర్య, రజనీకాంత్, ధనుష్ వేరుపడడం ఇప్పటికీ కోలీవుడ్ జీర్ణించుకోలేకపోతోంది. 18 ఏళ్ల వైవాహిక జీవితానికి వారు ముగింపు పలికారు. ఆ తర్వాత మరో హీరో జయం రవి తన వైఫ్ ఆర్తి నుంచి విడిపోతున్నట్లు ఇటీవలే ప్రకటించి తమిళ సినీ పరిశ్రమకు బిగ్ షాక్ ఇచ్చాడు. ఇటీవలే చెన్నై ఫ్యామిలీ కోర్ట్ మరోసారి ఇద్దరూ కలిసి మాట్లాడుకోవాలని, రాజీ కోసం ప్రయత్నించాలని సూచించింది. అయితే ఆస్కార్ విన్నర్, కొన్ని కోట్ల మంది మ్యూజిక్ ఐకాన్, లెజెండరీ పర్సన్ ఏఆర్ రెహమాన్ విడాకులు అనౌన్స్మెంట్ మాత్రం ఎవరూ ఊహించలేదు. 1995లో వీరి వివాహమైంది. సైరా భానును చూసి తొలి చూపులోనే ప్రేమలో పడ్డారు రెహమాన్. కానీ 29 ఏళ్ల వైవాహిక జీవితం తర్వాత ఇప్పుడు విడిపోవాలనుకుంటున్నారు. వీరికి ఖతీజా, రహీమా, అమీన్ పిల్లలున్నారు. రెహమాన్ డివోర్స్ ప్రస్తుతం పాన్ ఇండియాలోనూ హాట్ టాపిక్ గా మారింది. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. అదేంటంటే కొంతకాలంగా తమిళంలో మ్యూజిక్ డైరెక్టర్స్ డివోర్స్ అనౌన్స్ చేస్తోన్న లిస్ట్ లో ఎక్కువగా కనిపిస్తున్నారు. అదే ఇప్పుడు తమిళ సినీ పరిశ్రమలో ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. ముందు డి ఇమాన్, ఆ తర్వాత జీవి ప్రకాష్, ఇప్పుడు రెహమాన్. వీరందరూ కూడా ఈ మధ్య డివోర్స్ అనౌన్స్ చేశారు. మెగా స్టార్ విశ్వంభరగా మారాడు. బాలయ్య డాకు మహారాజ్ అని పిలవమంటున్నాడు. నాగార్జున మల్టీ స్టార్స్ చేస్తూ బిజీగా ఉన్నాడు. మరి వెంకటేష్ ఏం చేస్తున్నాడు అంటే ఫన్, ఓన్లీ ఫన్ అంటున్నాడు. లాస్ట్ ఇయర్ సైంధవ్ ఇచ్చిన ఎఫెక్ట్ వెంకీ పూర్తిగా ఫన్ ఫిల్మ్స్ కు ఫిక్స్ అయినట్లు ఉన్నాడు. ప్రస్తుతం వెంకటేష్ ఇదే మూడ్ లో ఉన్నాడు. మెగాస్టార్ దారిలో విశ్వంభరగా లేదా బాలయ్య దారిలో డాకుగా, నాగార్జున దారిలో మల్టీ స్టారర్స్ కాకుండా తన దారిలో తాను ఫన్ ఫిలిమ్స్ చేయాలనుకుంటున్నాడు. ఆల్రెడీ ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ ఫిలిమ్స్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచిన అనిల్ రావిపూడితో సంక్రాంతికి వస్తున్నాం అనే మూవీ చేస్తున్నాడు. ఈ మూవీని వచ్చే సంక్రాంతి పండుగకి విడుదల చేయబోతున్నారు. సంక్రాంతికి వస్తున్నాం సినిమా రిలీజ్ అయిన తర్వాత వెంకటేష్ ఎవరితో కొత్త సినిమా చేయబోతున్నాడో తెలుసా? డీజే టిల్లు డైరెక్టర్ తో టాలీవుడ్ కు టిల్లు లాంటి క్యారెక్టర్ ను ఇంట్రడ్యూస్ చేసిన విమల్ కృష్ణతో వెంకీ న్యూ మూవీ లాక్ అయిందని సమాచారం. నిజానికి విమల్ టిల్లు సీక్వెల్ కూడా డైరెక్ట్ చేయాల్సింది కానీ తప్పుకున్నాడు. అదే సమయంలో టిల్లు లాంటి క్యారెక్టర్ ఇంకొకటి క్రియేట్ చేశాడట. ఇటీవల ఇదే క్యారెక్టర్ ని వెంకీకి నెరేట్ చేస్తే ఇమీడియట్ గా గ్రీన్ సిగ్నల్ వచ్చిందట. సో వెంకీ కూడా ఫ్యూచర్ లో టిల్లు లాంటి క్యారెక్టర్ తో ఆడియన్స్ ను సర్ప్రైజ్ చేస్తాడనమాట. వారం వారం కృతి శెట్టి సినిమాలు రిలీజ్ కావటం చూసాం. అలాగే వారం వారం శ్రీలీల మూవీస్ విడుదల కావటం చూసాం. ప్రస్తుతం మీనాక్షి నటించిన మూవీస్ వారం వారం వస్తున్నాయి. మరి నెక్స్ట్ ఎవరు?
మరో హీరోయిన్ వారం వారం ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. ఇంతకీ ఎవరా బ్యూటీ? మొన్న తమిళ సినిమా గోట్, నిన్న లక్కీ భాస్కర్, మట్కా, మరికొద్ది గంటల్లో మెకానిక్ రాకీ రిలీజ్ ఉంది. ఇలాంటి రిలీజెస్ ఒకప్పుడు టాలీవుడ్ కృతి శెట్టి, శ్రీలీల నుంచి చూసింది. ఇప్పుడు మీనాక్షి విషయంలో సేమ్ సీన్ రిపీట్ అవుతోంది. కృతి తర్వాత శ్రీలీల వస్తుందని ఎవరూ ఊహించలేదు. అలాగే శ్రీలీల తర్వాత మీనాక్షి వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ మీనాక్షి తరువాత మాత్రం ఆ ప్లేస్ కోసం మిస్టర్ బచ్చన్ హీరోయిన్ సీరియస్ గా ట్రై చేస్తోంది. మిస్టర్ బచ్చన్ ఫెయిల్ అయినా ఈ మూవీలో హీరోయిన్ గా కనిపించిన భాగ్యశ్రీ బోర్సేకు టాలీవుడ్ ఫిదా అయింది. అందుకే సినిమాల మీద సినిమాలు ఆఫర్స్ వెళుతున్నాయి. ఆల్రెడీ దుల్కర్ కొత్త చిత్రంలో నటిస్తోంది. ఇప్పుడు రామ్ హీరోగా నటిస్తోన్న కొత్త చిత్రంలో కథానాయికగా ఎంపికయింది. వరుసగా బిగ్ ఫిల్మ్స్ ఫెయిల్ అవుతూ ఉండటంతో కోలీవుడ్ ఆలోచనలో పడింది. మొన్న భారతీయుడు సీక్వెల్, నిన్న కంగువ. ఏదో జరుగుతోందని అనుమానం వచ్చింది. దాంతో రీజన్స్ వెతకడం ప్రారంభించారు నిర్మాతలు. అప్పుడు వారికి యూట్యూబ్ రివ్యూస్ ఇస్తున్న వారు ఒక రీజన్ గా కనిపించారు. ఆ తర్వాత ఏం జరిగింది చూద్దాం రండి. చిన్న సినిమా పెద్ద సినిమా అనే తేడా లేదు. వారం వారం శుక్రవారం థియేటర్స్ దగ్గర రివ్యూస్ చెప్పే యూట్యూబ్ ఛానల్స్ హంగామా ఎక్కువైపోయింది. ఒక దశలో థియేటర్స్ కు వచ్చే ఆడియన్స్ కంటే వీరి సంఖ్యే ఎక్కువగా ఉంటుంది. సినిమా చూసిన వారిని రివ్యూ అడగడం లేదా సొంత ఛానల్స్ లో రివ్యూస్ చెప్పడం ఒక ట్రెండ్ గా మారింది. సినిమా బాగుంటే పర్లేదు, టాక్ ఏ మాత్రం తేడా కొట్టినా సరే సినిమా చూసిన ఆడియన్స్ ఇటు యూట్యూబ్ రివ్యూస్ రెండు ఆ రోజు రిలీజ్ అయిన సినిమాలకు నష్టం కలిగిస్తున్నాయి అనేది తమిళ సినిమా నిర్మాతల అభిప్రాయం. అందుకే తమిళ ఫిల్మ్స్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సంచలన నిర్ణయం తీసుకుంది. కొత్త సినిమాల విడుదల సమయంలో ఇలా థియేటర్స్ బయట హంగామా చేస్తూ పబ్లిక్ రివ్యూస్ తీసుకుంటూ సొంత యూట్యూబ్ ఛానల్స్ లో రివ్యూస్ పేరుతో హీరోలను పర్సనల్ గా అటాక్ చేస్తున్న వారిని ఎంత మాత్రం సహించేది లేదని తమిళ నిర్మాతలు సీరియస్ డెసిషన్ తీసుకున్నారు. థియేటర్ యజమానులను థియేటర్స్ కు రివ్యూస్ కోసం వచ్చే యూట్యూబ్ ఛానల్స్ ను బ్యాన్ చేయాలని కోరింది తమిళ ఫిల్మ్స్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్.